అందరికీ నమస్కారం. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. హిందూ సంప్రదాయంలో ఏకాదశి తిథికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఏడాదికి వచ్చే 24 ఏకాదశుల్లో మకుటాయమానమైనది వైకుంఠ ఏకాదశి. దీనినే ముక్కోటి ఏకాదశి లేక స్వర్గద్వార ఏకాదశి అని కూడా అంటారు. భక్తుల పాలిట ఇది ఒక మహాపర్వదినం. అసలు ఈ రోజు ఉత్తర ద్వారం నుంచే ఎందుకు దర్శనం చేసుకోవాలి, ముక్కోటి దేవతలకు ఈ రోజుతో ఉన్న సంబంధం ఏమిటి? ఈ 8 నిమిషాల ప్రత్యేక వీడియోలో వైకుంఠ ఏకాదశి గురించి పూర్తి రహస్యాలను తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి వెనుక ఉన్న పురాణ కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. కృతాయుగంలో మురా అనే రాక్షసుడు తన అరాచకాలతో ముల్లోకాలను గడగడలాడించేవాడు. దేవతల కోరిక మేరకు మహావిష్ణువు మురకాసురుడితో ఘోరమైన యుద్ధం చేశాడు. ఆ యుద్ధం సుదీర్ఘకాలం సాగింది. అలసిపోయిన విష్ణుమూర్తి బదరీ ఆశ్రమంలో సింహవతి అనే గుహలో విశ్రమించాడు. నిద్రించుతున్న స్వామిని చంపాలని మురకాసురుడు ప్రయత్నించగా స్వామి దేహం నుండి ఒక దివ్యశక్తి ఉద్భవించి ఆ రాక్షసుడిని భస్మం చేసింది. స్వామి మేల్కొన్న తర్వాత ఆ శక్తిని ఏకాదశి అని నామకరణం చేసి ఆమె పుట్టిన ఈ రోజున తనను పూజించే వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరం ఇచ్చారు. దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ రోజునే ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకొని ఉత్తర ద్వారం గుండా వెళ్లి శ్రీ మహావిష్ణువుని దర్శించుకున్నారు. భూలోక వైకుంఠంగా భావించే పుణ్యక్షేత్రాలలో ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటే ఆ ముక్కోటి దేవతలను దర్శించుకున్న ఫలం దక్కుతుందని, సకల పాపాలు నశిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. సాక్షాత్ పరమశివుడు కూడా ఈ రోజున పార్వతీదేవికి ఏకాదశి విశిష్టతను వివరించినట్టు పద్మపురాణం చెబుతుంది. ఉత్తర ద్వార దర్శనం వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఉంది. శాస్త్రం ప్రకారం ఉత్తరం అంటే జ్ఞాన దిశ. దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభమయ్యే సంధి కాలంలో ఈ ఏకాదశి వస్తుంది. ఈ రోజున భౌతికమైన కోరికలను వదిలి ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకోవడం అంటే జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది మోక్షం వైపు అడుగు వేయడం అని అర్థం. వైకుంఠం అంటే కుంఠితం లేని చోటు, అంటే ఎక్కడా దుఃఖం భయం ఉండవో అదే వైకుంఠం. ఈ రోజున ముఖ్యంగా 3 నియమాలను పాటించాలి. ఏకాదశి నాడు ఆహారం తీసుకోకూడదు. ముఖ్యంగా బియ్యం తినడం నిషిద్ధం. సైంటిఫిక్ గా చూసినా మన జీర్ణ వ్యవస్థకు విశ్రాంతినిచ్చి మనసును దేవుడిపై నిలబెట్టడానికి ఇది తోడ్పడుతుంది. ఈ రాత్రి నిద్రపోకుండా శ్రీహరి నామస్మరణ చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణం, గజేంద్ర మోక్ష పఠనం చాలా మంచిది. మరుసటి రోజు అంటే ద్వాదశి సూర్యోదయానికి ముందే స్నానం ముగించి స్వామి వారికి నైవేద్యం సమర్పించి ఉపవాసం విరమించాలి. దీనినే పారాయణ అంటారు. వైకుంఠ ఏకాదశి వేడుకలు తిరుమలలో అత్యంత వైభవంగా జరుగుతాయి. స్వామివారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిస్తారు. భద్రాచలంలో రామయ్య వైకుంఠ ద్వార దర్శనం కోట్లాది భక్తులను ఆకర్షిస్తుంది. తమిళనాడులో ఉన్న శ్రీరంగంలో 21 రోజుల పాటు జరిగే ఉత్సవాలు చూసి తీరాల్సిందే. ఈ రోజు మలయప్ప స్వామిని కానీ రంగనాథుని కానీ